రెండో రోజు ఖైరతాబాద్ మహాగణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు గణేష్ దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. వినాయకుడి మండపం దగ్గర ఉదయం నుంచి రద్దీ కంటిన్యూ అవుతోంది. గణపయ్య దర్శనానికి వచ్చే భక్తులకు షెడ్లు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదు. ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, భక్తుల రద్దీ ఎలా ఉంది? సూర్య ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇప్పుడే భారీ గణనాథుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత మాధవీలత ఇప్పుడే భారీ గణనాథుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరోపక్క భక్తులకు సంబంధించి కూడా విపరీతమైనటువంటి రద్దీ అనేది మనకు కనిపిస్తున్నది. ఉదయం నుంచి కూడా ఈ రకంగానే క్రౌడ్ భారీ గణనాథుని దర్శనం కొరకు రావడం జరుగుతున్నది. మొత్తంగా కూడా క్యూ లైన్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి 4 క్యూ లైన్లలో కూడా భక్తులు పెద్ద ఎత్తున బడా గణపతిని దర్శించుకునేందుకు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మన ఉంది. మరోపక్క మనం చూస్తున్నాము, పోలీస్ శాఖ కూడా భక్తుల రద్దీని బట్టి భద్రతను పెంచుతూ ఉన్నారు. నిరంతరం కూడా వచ్చేటువంటి భక్తులను బట్టి పోలీస్ శాఖ కూడా భద్రతను పెంచుతూ ఉండడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు స్పెషల్ టీములు కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు సండే కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. ఒకసారి క్యూ లైన్లో చూడొచ్చు మనము. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతసేపు అయింది లైన్లో నుంచి? 1 అవర్ అయింది. ఇక్కడ హైదరాబాద్ మదీనా కూడా మొదటిసారి రావడము. ఎలా? లాస్ట్ టైం కూడా వచ్చాము, ఈసారి కూడా వచ్చాము. కానీ లాస్ట్ టైం చాలా మంది ఉన్నారు, ఈసారి కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉంది లైన్. తొందరగా ఏమి అక్కడి నుంచి ఇక్కడ రావాలి, నడుచుకుంటూ రావాలి, చాలా కష్టంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాము, చాలా బాగుంటుంది. కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ వస్తాం. పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఏర్పాటు ఎట్లా? పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి అంతా. అది భక్తుల రద్దీ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రతి క్యూ లైన్లో కూడా భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరగా రోపులు వేసి భక్తులందరినీ తొందరగా పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మెయిన్గా ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న క్యూ లైన్ ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కానీ ఎంఎంటీఎస్కి సంబంధించినటువంటి రూటు. ఈ లైన్లోనే ఎక్కువ శాతం భక్తులు రావడం జరుగుతున్నది. ఎందుకంటే మొత్తంగా కూడా భక్తులందరూ కూడా ఎంఎంటీఎస్లలో, మెట్రోలలో ఇక్కడికి దగ్గర కూడా బస్ స్టాప్ ఉంటుంది. భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు అయితే రావడం జరుగుతున్నది. క్యూ లైన్ మనం చూడొచ్చు, దాదాపు 2 కిలోమీటర్ల పైన క్యూ లైన్ మొత్తంగా కూడా జామ్ ఉంది. ఎక్కడికక్కడ భక్తులు అయితే నిలిచిపోయినారు. ప్రజెంట్ ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేయడంతో కొంత క్యూ లైన్కు సంబంధించి కూడా నిలిపివేయడం జరిగింది. మరి కాసేపట్లో మళ్ళీ కేంద్ర మంత్రి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ అనేది ఓపెన్ చేస్తారు. మనం 2 అవర్స్ ఇటు మెట్రో స్టేషన్ వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయిందా దర్శనం? ఎట్లా ఉంది? బాగుంది, చక్కగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అన్ని సక్రమంగా అందరికీ బాగా జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. వసుదేవుడు కూడా అనుకూలించాడు, అందరూ బాగా దర్శనం చేసుకున్నారు. ఈరోజు హాలిడే, అంతా మంచిగా ఉంది. ధన్యవాదాలు. అది మనం చూస్తున్నాము. దర్శనమైన తర్వాత భక్తుల ఆనందం మనం చూడొచ్చు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు, దర్శనం కోసం ఎదురు చూస్తారు. భారీ వినాయకుడు 70 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు కనుక ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉంటుంది. మొత్తంగా కూడా లైన్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మానిటర్ చేస్తున్నారు. ఇటు స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దర్శనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్ మనం చూడొచ్చు. త్వరగా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా పంపివ్వడం జరుగుతున్నది. చిన్నపిల్లలకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతున్నది. మనం చూడొచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుని వద్ద పూజలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఇప్పుడు ఈ పూజల అనంతరం తర్వాత మళ్ళీ సాధారణమైనటువంటి భక్తులను కూడా లోపలికి అలో చేయడం జరుగుతుంది.
మొత్తంగా కూడా ఖైరతాబాద్ బడా గణపతిని రెండో రోజు దర్శించుకునేందుకైతే భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా కూడా భక్తజన సందోహమే కనిపిస్తున్నది. ఇటు ప్రముఖులు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలతోనైతే భారీ గణనాథుని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటలకు మహాఆరతి కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వీకెండ్ సండే కావడంతో రాత్రి 12 గంటల వరకు భారీ గణనాథుని యొక్క దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. మొత్తంగా కూడా ఎటు చూసినా భక్తజన సందోహమే మనకు భారీ గణనాథుని వద్ద కనిపిస్తున్నది. రెండో రోజు ఆదివారం కావడంతో మాత్రం ఉదయం నుంచి వేలాదిగా భక్తులు అయితే తరలి రావడం జరుగుతున్నది. మొత్తంగా వచ్చినటువంటి భక్తులకైతే స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు ఉత్సవ కమిటీ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని జాగ్రత్తలు అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. సూర్య.